రేపు చూసే జనాలను అసలు 2 కళ్ళు సరిపోవంతే. ఆయన చెప్పేది వినాలని ఎప్పుడు అని రెడీగా ఉన్నాం. రేపు ఒక్క రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన 11 సంవత్సరాల కష్టార్జితం, ఎన్నో హార్డ్ వర్క్. చాలా మంది ఆయన విమర్శించారు, వ్యక్తిగతంగా విమర్శించారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా విమర్శించారు. ఎలా అనిపించింది ఆయన జర్నీ? మీరు దగ్గర నుండి చూసే ఉంటారు. నిజంగా ఒక సామాన్యులు వ్యక్తులు కూడా అలా చేయలేరు. అంతటి ఉన్నత స్థానంలో ఉండి ఆయన కిందకు వచ్చి సామాన్యుల వ్యక్తులు కూడా నడడానికి ఎంతో ఇబ్బంది పడే చోట కూడా నడిచి ఆయన చేసిన హార్డ్ వర్క్ చెప్పుకుంటే నిజంగా నా ఏజ్ వచ్చి ఒక 27 ఇయర్స్ అండి. నిజంగా రాజకీయం అంటే ఏంటి అసలు ఏమీ తెలియదు నాకు, చిన్న పిల్లలు. కానీ ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిచొచ్చే తీరు, ఆయన చేసే పని కేవలం సామాన్యుడు కూడా చేయలేడే. అలాంటిది ఆ వ్యక్తి చేస్తున్నారంటే దేని గురించి చేస్తున్నారు? డబ్బు గురించా కాదు, పరపతి గురించా కాదు, పేరు గురించా కాదు, దేని గురించి? నేను తినడం కాదు, నలుగురు తినాలి, నేను కాదు నలుగురు బాగుండాలి అనుకునే మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బు, ధనం, బంగారం కాదు సార్, కేవలం ఆయన సార్ మానవుడు, ఆయన సార్ మనిషి. నిజంగా ఆయన వెనకాల అడిగేస్తున్నందుకు ప్రాణం పోతే నిజంగా జనసేనలోనే పోవాలి సార్ ప్రాణం పోతే. ఎందుకంటే ఒక ఆర్మీ సోదరులు చచ్చిపోతే ఎంత ఆనందపడతారో అంత ఆనందపడుతుంది సార్ ఇదే పార్టీలో మేము ప్రాణాలు వదిలితే మాత్రం. నిజంగా సార్ వెనకాల నడడానికి చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం.